తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ఓటరు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. ఇక ఆర్మూర్లో పోలింగ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, పోలింగ్ ఎలా కొనసాగుతుంది? ఈవీఎంలు ఏమైనా మొరాయించాయా? నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 5:30కే అధికారులంతా కూడా మాక్ పోలింగ్ నిర్వహించారు. 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయింది. ఉదయం 7 గంటలకే ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆయా పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. మనం విజువల్స్ చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో ఓటర్లంతా కూడా ఉదయమే నిజామాబాద్ జిల్లాలో గత నెల రోజులుగా కూడా 43-44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యం. సో కొంత ఎండల ప్రభావం కారణంగా ఉదయం పూటనే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో వీరంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కూడా ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో అధికారులు పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం కల్పించారు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలంటూ రకరకాల ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. దీంతో ఉదయం నుంచే ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లకు వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యూత్ పెద్ద సంఖ్యలో మనకు పోలింగ్ స్టేషన్ల వద్ద కనిపిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు మనకు అందినటువంటి అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 12% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 17,04,867 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 1808 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక ఉదయం 7 గంటల నుంచి ఎప్పుడైతే పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిందో పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు ఓటర్లంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యము. ముఖ్యంగా మహిళలు, యూత్ ఎక్కువ సంఖ్యలో ఈసారి పోలింగ్ స్టేషన్ల వద్ద కనిపిస్తున్నారు. ఉదయం కూడా మనం చాలా పోలింగ్ స్టేషన్స్లో గమనించాము. పెద్ద సంఖ్యలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గత నెల రోజులుగా కూడా 43-44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. సో ఈ నేపథ్యంలో కొంత మహిళలు ఉదయం పూటనే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సో అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా మహిళల క్యూ లైన్ మనకు పెద్దగా కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఒకసారి మనం ఎన్నికల ప్రక్రియను గమనిస్తే 1808 పోలింగ్ స్టేషన్లలో దాదాపు 2547 వీవీప్యాట్స్ని ఇప్పటికీ అధికారులు అందుబాటులో ఉంచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఎక్కడైతే మారుమూల ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బాల్కొండ, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలతో పాటు అటు కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కొన్ని గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఆ పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో రిమోట్ ఏరియాతో పాటు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో వాటిలో 1 గంట ముందుగానే పోలింగ్ ప్రక్రియను ముగించేలాగా అధికారులు ఏర్పాటు చేశారు. ఇక ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లకు ఇబ్బంది కలగకుండా కొంత ఏర్పాట్లు చేసేటువంటి ప్రయత్నం చేశారు. చాలా చోట్ల ఎక్కడైతే ఎండల ఉష్ణోగ్రతలు ఎక్కువగా, టెంపరేచర్ ఎక్కువగా నమోదైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఓటర్లకు అట్లాగే సిబ్బందికి ఇబ్బంది కలగకుండా కూలర్లను సైతం ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్కి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో కొంత పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. సో ఈ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచే క్రమంలో కొంత ప్రచారాన్ని కల్పించారు. దాని ఎఫెక్ట్ కొంత పోలింగ్ స్టేషన్ల వద్ద మనకు కనిపిస్తుంది. చాలామంది ఈసారి నిజామాబాద్ పార్లమెంట్లో దాదాపు 62,000 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. వీరంతా కూడా 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారే. సో వారందరూ కూడా కొంత పోలింగ్ స్టేషన్లలో ఈసారి విస్తృత ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. చాలా చోట్ల ఎండల తీవ్రత నుంచి ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కొంత ఫెసిలిటీస్ కల్పించినామని చెప్తున్నారు. అయితే క్యూ లైన్లు మాత్రం పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఉదయం ఎండల తీవ్రత కారణంగా ఉదయం వేళలో ఓటు హక్కును వినియోగించుకొని మధ్యాహ్నం కల్లా ఇంటికి వెళ్ళిపోవాలన్నటువంటి ఒక ఆలోచనతో ఓటర్లంతా కూడా ఉదయం వేళలోనే పోలింగ్ స్టేషన్లకు వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా యూత్, మహిళలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యం. సో సాయంకాలం 6 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల కల్లా మనకు 12% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. సో ఎక్కడైతే మారుమూల ప్రాంతాలు ఉన్నాయో అట్లాగే రిమోట్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ 1 గంట ముందుగానే పోలింగ్ ముగిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు
ఎండల తీవ్రత, మరోపక్క సమయాభావం కారణంగా దాదాపు అక్కడ 3 గంటల లోపే పోలింగ్ క్లోజ్ చేసేలాగా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక పోలింగ్ స్టేషన్ల వద్ద ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు కలిగిస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీస్ బందోబస్తును కూడా ముమ్మరం చేశారు. ఓటర్స్ కాకుండా థర్డ్ పర్సన్స్ ఎవరన్నా పోలింగ్ స్టేషన్లకు వస్తే అక్కడే ఆపివేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. సో మొత్తం మీద నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 12% పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అనిల్.